చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై ఆందోళనలు చేసిన విద్యార్థులపై లాఠీచార్జ్ వ్యవహారం పార్లమెంటు లోపల వెలుపల ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండియా కూటముల ఎంపీల పోటాపోటీ నిరసనలతో పార్లమెంటు ప్రాంగణం అట్టుడికింది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తే విద్యార్థుల అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటూ అధికార పార్టీ ఎంపీలు నినాదాలు చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై పార్లమెంట్లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెర పడడం లేదు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై విపక్షాలు ఇవాళ కూడా ఉభయ సభల్లో ఆందోళన చేపట్టాయి. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే విపక్షాలు వెల్లోకి వెళ్లి నిరసన తెలిపాయి. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టాయి. నీట్పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న స్పీకర్ విపక్షాలు సహకరించాలని కోరారు. అయినప్పటికీ వారు ఆందోళన కొనసాగించగా సభ మొదట మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలు కోరుకున్న సమయం తేదీలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నీట్ పేపర్ లీక్పై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. చర్చ విషయంలో విపక్షాలు షరతులు పెట్టడం సరికాదన్నారు. విపక్షాలు నిరసన కొనసాగించగా సభ 2 గంటలకు వాయిదా పడింది. చివరకు శుక్రవారానికి వాయిదా పడింది. सभा की कार्यवाही कल शुक्रवार दिनांक 26 जुलाई 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. విపక్షాల నిరసనల మధ్య మొదట మధ్యాహ్నం 12 గంటలకు, తర్వాత 2 గంటలకు వాయిదా పడింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా తర్వాతే చర్చ చేపట్టాలని విపక్షాలు తేల్చి చెప్పాయి. ఈ క్రమంలో రాజ్యసభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది. విపక్షాల నిరసనల మధ్య చివరకు శుక్రవారానికి వాయిదా పడింది. The House stands adjourned to meet at 11 a.m. on Friday, the 24th July 2026. పార్లమెంటు వెలుపల కూడా విపక్షాలు నిరసనలు కొనసాగించాయి. పార్లమెంటు మకర ద్వారం వద్ద ఇండీ కూటమి చేపట్టిన ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు అఖిలేష్ యాదవ్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇండీ కూటమి ఎంపీలకు పోటీగా వారి ఎదుట నిలుచున్న అధికార ఎన్డీఏ ఎంపీలు కూడా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది. నీటి వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేసిన విపక్ష సభ్యులు విద్యార్థులపై జరిగిన దాడికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలన్నారు. उनकी बात सुने, उनकी मांगे क्या है? स्पष्ट मांगे हैं, धर्मेंद्र प्रधान रिजाइन करे. दूसरा कि जितने भी जिन्होंने इनको मारा है, पीटा है, उन पे कार्रवाई हो. तीसरी इनकी डिमांड, जितनी भी डिमांड है इनको पहले आप फुलफिल करो ना. इतना मुश्किल नहीं है. सिस्टम में भरोसा टूट गया है, बच्चों का, स्टूडेंट्स का भरोसा टूट गया है. तो सिस्टम द्वारा अगर आप कोई सोल्यूशन देंगे तो बच्चा उसको एक्सेप्ट नहीं करेगा. ये सिंपल सी बात है जो सब माँ बाप जानते हैं. విద్యార్థుల అంశాన్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. నీట్ అంశంలో చర్చకు సిద్దమని ప్రభుత్వం చెబుతున్నా ప్రతిపక్షాలు హంగామా చేస్తున్నాయని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుపై విపక్షాలకు ఎలాంటి ఆందోళన లేదని దుయ్యబట్టారు. इससे बड़ा दुर्भाग्यपूर्ण कुछ मानता नहीं हूं. आप बहस करेंगे नहीं. संसद में स्पीकर साहब ने कहा बहस करिए, सरकार ने कहा है बहस करिए, आप आइए बहस करिए. तो आप बहस नहीं करते क्योंकि आपकी पोल खुलेगी, तो बहस से भागते हैं. सरकार जवाब देने को तैयार है तथ्यों पर. दोबारा नीट की परीक्षा आपने देखा कितनी सफलता से हुई. बड़ा सवाल ये है, ये सिर्फ हंगामा करना चाहते हैं. बच्चों के भविष्य की इनकी जरा भी चिंता नहीं है. और कंपटीशन है पार्टियों के बीच में कि हम क्रेडिट लें, कांग्रेस पार्टी हम क्रेडिट लें, आम आदमी पार्टी हम क्रेडिट लें कि बाकी. ऐसे होता है क्या?
तो आपको नौजवानों के भविष्य की चिंता नहीं है, आपको अपनी राजनीति की चिंता है। ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడిన తర్వాత హోంమంత్రి అమిత్ షా పలువురు విపక్ష సభ్యులు వేర్వేరుగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో చర్చించారు. సభలో నెలకొన్న ప్రతిష్టంభనపైనే వారు చర్చించినట్లు తెలుస్తోంది.